కార్వి ఎండి పార్థసారథిపై సిసిఎస్ లో మరో కేసు నమోదైంది. డీమ్యాట్ అకౌంట్ నుంచి 35 కోట్ల రూపాయలను పార్థసారథి వ్యక్తిగత ఖాతాకి బదిలీ చేసుకున్నారని సికింద్రాబాద్ కు చెందినటువంటి వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుని తనని పార్థసారథి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 20 సంవత్సరాల నుంచి కార్విలో పెట్టుబడి పెట్టి షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కార్విపై 3 కేసులు నమోదయ్యాయి. కార్వి షేర్ హోల్డర్లను మోసగించినటువంటి కేసులో ఆ సంస్థ ఎండీ పార్థసారథిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కార్విపై సెబీ 2019లో నిషేధం కూడా విధించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, మరొక కేసు నమోదైంది. ఇంతకుముందు బ్యాంకులు కేసు పెట్టారు, ఇప్పుడు డైరెక్ట్ ఒక వ్యక్తి, ముఖ్యంగా దాదాపు 20 ఏళ్ల నుంచి అతను కార్వితో కలిసి పనిచేస్తున్నాడు, తనను మోసం చేశారు అనేటువంటి కేసు. ఇంకా ఎంత డెప్త్ ఉంది ఈ కేసులో, ఇంకా ఎటువంటి విషయాలు మొత్తం కార్వికి సంబంధించి బయటికి రాబోతున్నాయి? మనం కార్వి కేసుకు సంబంధించి చూసినట్టయితే 2019లో కార్వికి సంబంధించినటువంటి కుంభకోణం బయటికి రావడం జరిగింది. దాంట్లో దాదాపుగా మనం మొత్తం 2300 కోట్లకు సంబంధించినటువంటి అతిపెద్ద స్కామ్ చెప్పుకోవచ్చు. అంటే కార్వికి సంబంధించినటువంటి కస్టమర్ల డిమాట్ ఖాతాలో ఉన్నటువంటి షేర్లను తనఖా పెట్టడం వల్ల భారీ మొత్తంలో రుణాలను పొందడం జరిగింది. ఆ రుణాలన్నింటినీ కూడా తన సొంత అకౌంట్లోకి, అంటే కార్వి రియాలిటీకి సంబంధించి కార్వి ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి వాటిలోకి మళ్లించడం అనేది ప్రధాన అభియోగంగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో దాదాపుగా 2300 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఇన్వాల్వ్ అయింది. దాంట్లో ఇదే కేసులో సిసిఎస్ పోలీసులకు సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంకు 2 కేసులు నమోదు చేసింది. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ 1 కేసు నమోదు చేసింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టర్ దాదాపుగా 35 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్టు, తనకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకొని దాని డబ్బులన్నీ కూడా తన సొంత అకౌంట్లోకి మళ్లించినట్టు మరొక కేసు నమోదైంది. ఇస్మాయిల్, రైట్. మనం రాజ్ కుమార్ చూడొచ్చు. మనతో ఇదే కేసు గురించి మాట్లాడడానికి బ్యాంకింగ్ రంగ నిపుణులు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు, చెప్పండి, ఒక చిన్న లోన్ కావాలంటే పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉంటాయి, బ్యాంకులు అంత ఈజీగా లోన్లు ఇవ్వవు. కానీ ఇన్ని బ్యాంకులు కార్వి అనేటువంటి సంస్థకు పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటి ఒక చిన్న కేసును వాళ్ళు డీల్ చేసి దాని ద్వారా ఇన్ని 100 కోట్లు ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు? బ్యాంకుల తప్పు కూడా కనిపించట్లేదా ఇందులో? ఒక బ్యాంకుల్ని బాధ్యులు చేయటం కాకుండా అసలు జరిగినటువంటి స్కామ్ ఏ రకంగా జరిగిందని కనుక మన లోతుగా కనుక విశ్లేషిస్తే, మనకి 1990వ సంవత్సరంలో హర్షద్ మెహతా స్కామ్ జరిగింది. అట్లాగే 2000 సంవత్సరంలో కేతన్ పారేఖ్ స్కామ్ జరిగింది. ఆ 2008వ సంవత్సరంలో సత్యం స్కామ్ జరిగిన తర్వాత జరిగినటువంటి పెద్ద స్కామ్ ఇది దాదాపు 2.5 లక్షల డిమాట్ అకౌంట్స్ ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ ఉన్నారో దానిలో దాదాపుగా 2000 కోట్ల రూపాయలని వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అంటే ఇక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏమిటంటే, వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డిమాట్ అకౌంట్లలో ఉన్నటువంటి మనీని కార్వి కంట్రోల్లో ఉండేటటువంటి డిమాట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అది వారి అకౌంట్స్ కి సంబంధించిన మనీగానే దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అది తీసుకుని వెళ్ళి బ్యాంకుల దగ్గర మార్టిగేజ్ చేసుకుని దాని మీద వీళ్ళు లోన్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్ గా కస్టమర్ల యొక్క డిమాట్ అకౌంట్లని మార్టిగేజ్ చేయకుండా వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ దగ్గర నుంచి వాళ్ళు. రాంబాబు గారు, ఒక చిన్న డౌట్ అండి. ముఖ్యంగా ఎవరిదైనా ఒక డిమాట్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బును వాళ్ళ అకౌంట్ లోకి మార్చుకున్నారు, అప్పుడు కంపెనీ పేపర్స్ చూడరా? ఎందుకంటే ఇది 100 కోట్లు అప్పులు ఇచ్చేటువంటి వ్యవహారం. కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చూడరా? కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, కంపెనీ ప్రాఫిట్స్ ఉన్నాయి, కంపెనీ వాల్యుయేషన్, ఇవన్నీ కూడా చూడరా? డైరెక్ట్ గా బ్యాంకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఒక పవర్ ఆఫ్ అటార్నీ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. అటువంటి సమయంలో ఇంకా కొంత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి చట్టాలను ఇంకొంచెం టైట్ చేయడమో లేకుంటే ఇంకా కొన్ని ఇటువంటి జరగకుండా ఎటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాదండి, 2.5 లక్షల మంది ఖాతాలు డిమాట్ అకౌంట్స్ ఏవైతున్నాయి ఇవి కార్వీకి సంబంధించినటువంటి వాళ్ళ క్లయింట్స్. వాళ్ళ క్లయింట్స్ ఖాతాలోంచి కార్వీ కంట్రోల్ చేసేటటువంటి ఖాతాల్లోకి అవి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈ ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ప్రాసెస్ లో బ్యాంకింగ్ అథారిటీస్ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అవి మార్టిగేజ్ చేసి పెట్టినప్పుడు బ్యాంకింగ్ అథారిటీస్ ఏవైతున్నాయి వీటి మీద కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? మీరు అన్నట్టు ఆ పేపర్లు చూడాలి. కరెక్ట్, ఎవరు చూడాలి? సెబీ చూడాలి. అంటే ఇది 2019వ సంవత్సరం నుంచే జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎన్ఎస్సి దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఒక 6 నెలల తర్వాత వీళ్ళని టెంపరీగా సస్పెండ్ చేసినారు. సో ఇవాళ కొత్తగా 21వ సంవత్సరంలో ఐడెంటిఫై అయినటువంటిది కాదు. గత 2 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. అక్కడ సెబీ సైలెంట్ గా ఉంది, అక్కడ ఎన్ఎస్సి సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత బ్యాంకుల దగ్గరకు వచ్చి యాజ్ ఇఫ్ వారికి సంబంధించినటువంటి ఖాతాల్లోనే మనీ ఉన్నట్టుగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మార్టిగేజ్ చేసినారు ఇక్కడ. అందుకని జరిగినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ లో వచ్చి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ వివరాలన్నీ బ్యాంకింగ్ నాలెడ్జ్ లోకి రావటం అనేటటువంటిది కొద్దిగా కష్టమైన విషయం. మీరు అన్నట్టు కరెక్టే. ఒక ఒరిజినల్ ట్రాన్స్ఫర్ కనుక ఒకసారి చూసిన రోజున ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేసినారా లేదా అనేది ఒక రకమైనటువంటి తెలుస్తుంది. అక్కడ బ్యాంకింగ్ అథారిటీస్ దాన్ని అడగకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా అతను సంపాదించినటువంటి నమ్మకాన్ని ఏదైతే పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల్ని మోసం చేసినాడు,
క్లయింట్స్ ని మోసం sir. చేసినాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళినాయి రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ముఖ్యంగా కార్వీ కేసులో 11 లక్షల మందికి సంబంధించినటువంటి అమౌంట్ ఉంది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 1,00,000 మందికి 95,000 మందికి పైగా ఉన్నటువంటి డిమాట్ అకౌంట్లను తమ డబ్బుగా చూపించి మొత్తం అప్పు తీసుకున్నారనేటువంటి ఇందులో చాలా ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది ఎవరైతే వ్యక్తిగతంగా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డబ్బు కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా చాలా కేసులు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.